అసత్యాన్ని సత్యం చేసేందుకు పల్ల రాజేశ్వరరెడ్డి యత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ధరణి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ప్రజలు ఓడించారన్నారు. భవిష్యత్తులో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలుగా 2020 చట్టం ఏ రకంగా చేశారు, ఎంత ఆతృతగా చేశారు, ఆ చేసిన దాంట్లో ఇటున్న సభ్యులే ఇబ్బంది పడలేదు. ఇటున్న సభ్యులు కూడా కోకొల్లల మంది ఇవాళ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, పార్లమెంటు సభ్యులుగా, గతంలో మంత్రులకు చేసిన అనేక మంది వారి భూములకు సంబంధించిన ధరణి వల్ల నిన్న మొన్న నా పక్కన వచ్చి కూర్చొని డిస్కషన్ చేసేవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా సంబంధించిన భూములు ధరణిలో మిస్ అయినాయనే వచ్చి అడుగుతున్న సందర్భం స్పష్టంగా చూశాం. నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చెబుతున్నాను, ఎస్, కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్ గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్ తోనే రాబోయే మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్ తోనే మేము పోతున్నాం. మీరు ధరణి కాన్సెప్ట్ తో ఆనాడిపోయి మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ మా భట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా, నిజాన్ని నిజమని చెప్పకుండా అహం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా